హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం యూనివర్సిటీస్ రివ్యూస్లో భాగంగా నార్త్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ గురించి మాట్లాడదాం. నార్త్ ఇండియాలో దెర్ ఆర్ మెనీ యూనివర్సిటీస్. వాటిల్లో మనకి తక్కువ బడ్జెట్లో మంచి ప్లేస్మెంట్స్ కావాలంటే వన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి మనం దాంట్లో ఫీ ఎంత అవుతుంది, దాంట్లో ఫుడ్ అండ్ హాస్టల్ ఎలా ఉంటుంది, దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, మిగతావన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటే యూనివర్సిటీ నాక్ గ్రేడ్ వచ్చేసి A+ ఉండింది. అండ్ యూనివర్సిటీ వచ్చేసి ఢిల్లీ నుంచి 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ఏరియాలో ఉంటుంది. సో ఈ ఏరియా వచ్చేసి ఎక్కువగా గ్రూప్స్కి ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటారు. IAS కానీ IPS కానీ ఎక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఎక్కువ స్టడీకి ఎక్కువ బాగుంటుంది ఆ ఏరియాను కూడా. అండ్ యూనివర్సిటీ వచ్చేసి ఇప్పుడు దీంట్లో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ కానీ లా కానీ ఇంజనీరింగ్ కానీ అండ్ చాలా కోర్సెస్ ఉన్నాయి. MBBS తప్ప మిగతా ఆల్మోస్ట్ అన్ని కోర్సులు ఉన్నాయి. సో మనకి ఈ కోర్స్ కావాలన్నా దొరుకుతుంది యూనివర్సిటీ కాబట్టి. అండ్ ఇప్పుడు CSE గురించి మాట్లాడుకుంటే CSEకి అరౌండ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 4 ఇయర్స్కి 10,60,000 ఉంది. ఈ 4 ఇయర్స్ ఫీజులో ట్యూషన్ ఫీజు ఇంక్లూడ్ అయి ఉంటుంది, హాస్టల్ ఫీజు ఇంక్లూడ్ అయి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మనం అడిషనల్గా ఏదైనా కట్టాల్సి ఉందంటే అది యూనిఫామ్ ఫీజు వచ్చేసి 8K per year అవుతుంది. సో 8K కట్టుకుంటే మనకి సరిపోవడం ఇస్తారు. అది ఫీజు గురించి ఇంకేం ఎక్స్ట్రా ఫీజెస్ అయితే ఉండవు ఈ యూనివర్సిటీలో. ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో CSEతో పాటు మెకానికల్, సివిల్ అండ్ ఏరోస్పేస్ ఉన్నాయి. సో CSEలో కూడా మనకి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనాలిటిక్స్ అండ్ ఇంకోటి క్లౌడ్ కంప్యూటింగ్ ఉన్నాయి. సో మనకి కోర్ కావాలని తీసుకోవచ్చు, ఈ స్పెషలైజేషన్ కావాలని తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ స్ట్రీమ్కి మనకి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఏ స్పెషలైజేషన్లో అయినా సరే లిమిటెడ్ సీట్స్ 250 అరౌండ్ ఉంటాయి. సో నార్త్ సౌత్ రెండు అందరూ కలిపేసి ఒక స్పెషలైజేషన్కి 250 మ్యాక్సిమం, 240, 250 మ్యాక్సిమం ఉంటాయి. సో అందుకనే ఎక్కువ తీసుకోరు వాళ్ళు. సో ఇప్పటికే చాలా వరకు యూనివర్సిటీలో అడ్మిషన్స్ అయిపోయాయి. మనం జూన్ మంత్లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ముందే చాలా వరకు అయిపోయాయి. ఇంకెవరన్నా ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేకుండా ఇంకా కన్ఫ్యూజన్ సెట్లు ఉండి ఏదన్నా మేము ఎంత దూరమైనా పర్లేదు, మాకు బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి, బెస్ట్ ప్లేస్మెంట్స్ కావాలంటే ఇది చాలా ఫైనెస్ట్ యూనివర్సిటీ, మనం దీన్ని టాప్లో పెట్టుకోవచ్చు. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యి కూడా అయిపోవచ్చు. అండ్ దీంట్లో ప్రాసెస్ వచ్చేసి రిమైనింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే నో ర్యాగింగ్. ఇక్కడ ర్యాగింగ్ అనేది మనకి ఎక్కడ కనపడదు. మొత్తం యూనివర్సిటీ మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ నో ర్యాగింగ్ బోర్డ్స్ కనపడుతూ ఉంటాయి. అండ్ మనకి కొన్ని కాలేజెస్లో షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది. మార్నింగ్ ఒక షిఫ్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఆఫ్టర్నూన్ ఇంకో షిఫ్ట్ వాళ్ళు వస్తూ ఉంటారు. సో యూనివర్సిటీలో ఆ సిస్టమే ఉండదు. మనం డైరెక్ట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ రెగ్యులర్గానే ఉంటాయి. అండ్ సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. మనం కొన్ని కాలేజీల్లో 75% అటెండెన్స్ మెయింటైన్ చేయకపోతే కండోనేషన్ ఫీజు కట్టుకునేసి చేయొచ్చు. ఇక్కడ ఛాన్స్ లేదు. పక్కా 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఆ సబ్జెక్ట్ మళ్ళీ రాసుకోవాలి, అదే ఆప్షను. సో మన కనుక 75% అటెండెన్స్ మెయింటైన్ చేసి మినిమం 60% అబవ్ మార్క్స్ మెయింటైన్ చేయగలిగితే మనకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సౌత్ జోన్ వీళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు. ఏమంటే ఫీజెస్ కూడా నార్త్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, సౌత్ వాళ్ళకి మంచి ఎక్కువ మంది జాయిన్ అవ్వాలని చెప్పేసి ఫీజుల్లో అవి తగ్గించేశారు. సో 10,60,000 అనేది సౌత్ వాళ్ళు, మనం ఇక్కడ నుంచి పోతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఇదే ఫీజులు ఉంటాయి. మనం సో ఆల్మోస్ట్ చాలా సీట్లు ఫిల్ అయినాయి కాబట్టి ఎవరైనా కావాలంటే తొందరగా జాయిన్ అవ్వచ్చు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యూనివర్సిటీలో 10,60,000 కడితే మన CSEకి 4 ఇయర్స్కి అవుతుంది. దాంట్లోనే మనకి 4 షేరింగ్ హాస్టల్ ఇస్తారు. మనకి 3 షేరింగ్ కానీ 2 షేరింగ్ కానీ కావాలంటే మనం 10,000 to 20,000 అరౌండ్ కట్టేస్తే మనకి కావాల్సినట్టు 2 షేరింగ్ కానీ 3 షేరింగ్ కానీ ఇస్తారు. ఫుడ్ కూడా మన సౌత్ వాళ్ళకి సౌత్ షెఫ్నే తీసుకెళ్లారు. భీమవరం నుంచి మంచి షెఫ్ ఉన్నారు. సో ఫుడ్కి మంచిగా ఉంటుంది. ఫుడ్లో ఏ కంప్లైంట్స్ అనేవి లేవు, ఫుడ్ మంచిగా ఉంటున్నాము. సో యూనివర్సిటీలో చాలా ఇండస్ట్రియల్ టైప్స్ ఉన్నాయి. వేరే ఇండస్ట్రీస్తో వీళ్ళకి కొలాబరేషన్స్ ఉన్నాయి. ఇందువల్ల IBM ఇలాంటి వాటితో వాళ్ళకి టైప్స్ ఉండడం వల్ల వాళ్ళకి ట్రైనింగ్ అనేది చాలా బాగా ఇస్తారు. మనకి ఏ స్కిల్స్ అయితే మన కంపెనీకి వెళ్ళినా కావాలో ఆ స్కిల్స్ వాళ్ళు ముందే నేర్పిస్తారు. దీనివల్ల మనకి మనం ఎప్పుడైతే ప్లేస్మెంట్ అటెండ్ అవుతామో ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డ్ అవుతుంది. సో చాలా యూనివర్సిటీస్తో టైప్ అవడం వల్ల సెకండ్ ఇయర్ నుంచి మనకి ఇండస్ట్రియల్ బేస్డ్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. మనకి థర్డ్ ఇయర్లో ప్లేస్మెంట్స్ అనేవి, థర్డ్ ఇయర్లో మనకి ఇంటర్న్షిప్స్ వస్తాయి. సో మనం ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు. మనకి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచి ఈ యూనివర్సిటీలో మనకి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనేది సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది.
వీళ్ళకి కొలాబరేషన్స్ ఉండటం వల్ల వేరే వేరే ఇండస్ట్రీస్తో వాళ్ళ ఇండస్ట్రీ పర్సన్స్ వచ్చేసి మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్ మనకి చాలా బెనిఫిషియల్ అవుతుంది. ఈ ట్రైనింగ్తో మనం థర్డ్ ఇయర్లో నుంచే మనకి ఇండస్ట్రీప్స్ రావడం మొదలైతే సో ఇండస్ట్రీప్స్ చేసుకొని మంచి ఇండస్ట్రీలో మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మనకి ఫైనల్ ఇయర్ వచ్చాక చాలా కంపెనీస్ వస్తూ ఉంటాయి. ప్లేస్మెంట్స్కి వీళ్ళకి చాలా మంచి రికార్డు ఉంటుంది. ప్లేస్మెంట్ విషయానికి వస్తే యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అనేది చాలా బాగున్నాయి. సో 1 year బ్యాక్ మన విజయవాడ అమ్మాయి 1.3 crores హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ. సో అదే ఇయర్ పోల్చుకుంటే 1.5 అది లైక్ నార్త్ అమ్మాయి. సో పోయినసారి వచ్చేసి సిటీ బ్యాంక్ అనే కంపెనీ ఇప్పుడు యాపిల్ అంటున్నారు. సో వీళ్ళకి చాలా కంపెనీస్ 500+ మల్టీనేషనల్ కంపెనీస్ విజిట్ చేస్తున్నాయి క్యాంపస్ని. సో లైక్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి సిఎస్సికి 10 to 15 lakhs ఉండింది. అండ్ ప్లేస్మెంట్ రేట్ కూడా 97%, వీళ్ళు అఫీషియల్గా 97% ప్లేస్మెంట్ రేట్ ఉంటుంది కాలేజీలో. ఈ కాలేజీలో లాస్ట్ ఇయర్ 1800 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయితే అందులో 1500కి మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. మిగతా 300 కూడా వీళ్ళు తర్వాత మళ్ళీ కొన్ని కంపెనీల్లో ఆన్లైన్లో ఎంట్రీస్ అలా కండక్ట్ చేసేసి వాటిని కూడా ప్రాసెస్ చేస్తారు. సో ఇది యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ గురించి వచ్చేసి మనం డిస్టెన్స్ మెయిన్ పారామీటర్గా చూడకుండా మనకి మంచి ఫీజులో మంచి ప్లేస్మెంట్స్ కావాలి, మంచి స్టడీ కావాలి, మంచి ఫుడ్ అండ్ హాస్టల్ కావాలి అనుకుంటే మన యూనివర్సిటీని తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఈ యూనివర్సిటీ వచ్చేసి 90+ acres ఉంటుంది. సో లైక్ వీళ్ళు ఇప్పుడు మీరు కనుక జాయిన్ అవుదాం అనుకుంటే యూనివర్సిటీలో లైక్ 25,000 అడ్మిషన్ ఫీజు కనుక పే చేస్తే వీళ్ళే మీరు క్యాంపస్ చూద్దాం అనుకుంటే వీళ్ళే విజిటింగ్ అరేంజ్ చేస్తారు. వీళ్ళే దగ్గర ఉండి కాలేజ్కి మీకు టికెట్స్ అవన్నీ బుక్ చేసి వీళ్ళే తీసుకెళ్తారు. అలా ఎలా అంటే ఇప్పుడు స్టూడెంట్ ఒకటే వెళ్తే స్టూడెంట్కి ట్రావెలింగ్ అంతా వీళ్ళు పెట్టుకుంటారు. మీరు జస్ట్ ఫుడ్ వరకు మీరు చూసుకోవాలి. అదే స్టూడెంట్తో పాటు పేరెంట్స్ కూడా వస్తే స్టూడెంట్కి ట్రావెలింగ్ వీళ్ళు పెట్టుకుంటారు, ఫుడ్ మీరు చూసుకోవాలి కదా. పేరెంట్ టికెట్ కూడా మీరు చూసుకోవాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్ నచ్చితే జాయిన్ అయిపోవచ్చు. ఈ 25,000 అనేది మీకు ఫస్ట్ ఇయర్ కట్టాల్సిన ఫీజులో కట్ అవుతుంది. సో దాని మీనింగ్ ఏంటంటే మీరు ఇక్కడ 0 అడ్మిషన్ ఫీ కడతారు. సో ఎలాగో ఈ 25,000 మీకు అక్కడ యాడ్ అవుతుంది కాబట్టి మీరు 0 అడ్మిషన్ ఫీ. ఒకవేళ అంత దూరం వెళ్ళిన తర్వాత మేము అక్కడ జాయిన్ అవ్వము అనుకుంటే మీకు ఏవైతే మీకు లైక్ ఫుడ్ అలవెన్సెస్ చెప్పారో ఎంతవరకు కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ మీకు రిఫండ్ చేసేస్తారు. దానికి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్. యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే నేను కింద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి. మేము డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళతోనే కనెక్ట్ చేపిస్తాం. వాళ్ళ దగ్గర నుండి మిమ్మల్ని యూనివర్సిటీలో ఏం డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ యూనివర్సిటీలో విజిట్ చేయాలంటే వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్తారు. మనకి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే మినిమం 60% మార్క్స్ ఉండాలి. 60% మార్క్స్ ఉంటే మనం ఈ యూనివర్సిటీకి ఎలిజిబుల్ అవుతాం జాయిన్ అవ్వడానికి. అండ్ వీళ్ళకి లైక్ ఇక్కడే కాదు ఫారిన్ యూనివర్సిటీ లైక్ యూనివర్సిటీకి ఫారిన్ యూనివర్సిటీస్తో కూడా టైప్స్ ఉండటం వల్ల మనం 2 years ఇక్కడ చదివి 2 years మనం ఫారెన్లో వీళ్ళకి ఏ యూనివర్సిటీలో అయితే టైప్ ఉందో ఆ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. దానికి వీళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తారు. సో ఫారెన్ ఎవరన్నా అక్కడ చదవాలి అనుకున్నా 2 years ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో ఉండి చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇది బెస్ట్ యూనివర్సిటీ. లైక్ ఇక్కడ వీళ్ళు మంచి రీసెర్చ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ స్టాఫ్ కూడా మంచిగా టీచింగ్ స్టాఫ్ కూడా మంచి లైక్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే ఉంటారు. ఎలా పడితే అలా రారు. వీళ్ళు చాలామంది మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే ఉంటున్నారు. సో మంచి గ్రేడ్ ఉంది కాలేజీకి కూడా. స్టడీ మంచిగా ఉంది, ప్లేస్మెంట్స్ మంచిగా ఉన్నాయి, ఫుడ్ మంచిగా ఉంది, హాస్టల్స్ మంచిగా ఉన్నాయి, బడ్జెట్లో కూడా ఉంది కాలేజ్. కాబట్టి ఎవరైనా మాకు దూరమైనా పర్లేదు, మేము లైక్ మంచిగా జాయిన్ అవుతాము, మంచిగా ప్లేస్మెంట్స్ అవి కావాలన్నప్పుడు ఈ కాలేజీని ప్రిఫర్ చేయొచ్చు. సో నార్త్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇది. సో అదండి ఈ వీడియోలో మ్యాక్సిమం యూనివర్సిటీలో ఉన్న అన్ని పాయింట్స్ కవర్ చేసామనుకుంటున్నాను. సో స్పోర్ట్స్ కూడా మంచి ప్రాధాన్యత ఇస్తారు కాలేజ్లో. ఇంకేదైనా మర్చిపోయింటే కామెంట్ చేయండి. అండ్ సో నెక్స్ట్ ఏ యూనివర్సిటీ గురించి వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి, కాల్ అయినా చేయండి. లేదంటే హోమ్ పేజ్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో అక్కడ మాకు డైరెక్ట్ మెసేజ్ చేసినా కానీ మేము రెస్పాండ్ అవుతాము. ఓకే అండి, ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.